ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఇప్పుడైతే మనము మ్యాడ్ స్క్వేర్ మూవీకి వెళ్తున్నాం. సో మూవీ చూసేసి నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. సో బేసిక్గా ఈ మూవీ ట్రైలర్ టీజర్ అన్నీ చూసిన. సో సేమ్ లైక్ మ్యాడ్లో ఉన్నట్టే అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఉండేటట్టుంది. అండ్ ట్రైలర్ అండ్ టీజర్ అయితే ఇంప్రెసివ్గానే ఉన్నాయి. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. సో నిన్ననే మూవీ అయితే మ్యాడ్ మూవీ ఫస్ట్ పార్ట్ మళ్ళీ చూసిన, ఒకసారి రివైజ్ చేసిన. సో ఏమైనా మర్చిపోయినా, ఏమైనా దానికి మ్యాడ్ టూకి ఏమైనా లింక్ ఉందా అని చూడడానికైతే చూసిన. సో మళ్ళీ ఇది నేను థర్డ్ టైం మ్యాడ్ మూవీ చూడడం. సో ఫస్ట్ టైం ఎంత నవ్వుకున్నానో థర్డ్ టైం కూడా అంతే నవ్వుకున్నా. సో సినిమా అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు చూసినా. అండ్ సాంగ్స్ అయితే స్టిల్ నా ఫేవరెట్. ఇప్పటికీ నా ప్లేలిస్ట్లో ప్లే అయితేనే ఉంటాయి మ్యాడ్ సాంగ్స్ ఎప్పుడు. ఈ మూవీలో సాంగ్స్ అయితే నేను ఇంకా వినలేదు, జస్ట్ ఇంకా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. మ్యాడ్ 1లో వస్తే స్టాండ్ అవుట్ పర్ఫార్మర్స్ అయితే సంగీత్ శోభన్ అండ్ మన లడ్డు మామ, వాళ్ళ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ మ్యాడ్ 2లో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ మూవీ చూస్తే మూవీ ఈజ్ బేస్డ్ అవుట్ ఇన్ గోవాలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అయ్యేలాగుంది. చూద్దాం. మనమైతే ఇప్పుడు మూవీకి వెళ్దాం. పోయి మూవీ చూసి వచ్చి అయితే ఇన్ డెప్త్ రివ్యూ ఇచ్చేద్దాం. చూద్దాం మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ అంత ఉంటుందా, లేకపోతే మ్యాడ్ కన్నా బాగుంటుందా, మనని ఇంప్రెస్ చేస్తుందా చూద్దాం. సో వన్స్ మూవీ అయితే మన ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ ఇచ్చేద్దాం. సో మన రివ్యూస్ అయితే నాన్ స్పాయిలర్ రివ్యూ, సో మీరు ఎండ్ వరకు చూడొచ్చు, నో ప్రాబ్లం. సీ యూ ఓవర్ దేర్. చూడండి మన సినిమార్క్. మన మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడే మన మూవీ అయితే అయిపోయింది. ఫస్ట్ ఈ మూవీ అయితే నాకు నచ్చింది. ఈ మూవీ మ్యాడ్ కన్నా బాగుందా, ఈ మూవీలో ఫస్ట్ పార్ట్లో ఉన్న హీరోయిన్స్ అందరు ఉన్నారా, ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ అంతా ఉన్నారా, సో ఏది బాగుంది, ఈ అనాలిసిస్ అయితే ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ మూవీ మ్యాడ్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ మూవీలో బేసిక్ ప్లాట్లోకి వెళ్దాం. ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఫస్ట్ పార్ట్ అయినాక ఎవరికి వాళ్ళ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఒకసారి మన లడ్డు అలియాస్ గణేష్ పెళ్ళి అయితే ఫిక్స్ అవుతుంది. కానీ అతను తన పెళ్ళికి ఎవరిని పిలవడు. సో ఆ పెళ్ళి అవుతుందని తెలుసుకొని వీళ్ళు ముగ్గురు అయితే ఆ పెళ్ళికి వెళ్తారు. సో ఆ పెళ్ళికి వెళ్ళినాక ఆ పెళ్ళిలో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంది, ఇంతకీ ఆ లడ్డు పెళ్ళి జరిగిందా లేదా, అండ్ వీళ్ళు పెళ్ళి తర్వాత గోవా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, అండ్ గోవాలో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంది, అసలు బాయ్కి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ జరుగుద్ది, అండ్ లడ్డు వాళ్ళ డాడీ ప్రమాదంలో ఎందుకు చిక్కుకుంటాడు, అండ్ ఆ ప్రమాదం నుంచి బయట పడేసిందా లేదా, అండ్ అనుదీప్ కేవి రోల్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరైతే మూవీలోనే చూడాలి. కానీ నాకైతే ఫస్ట్ హాఫ్ హిలేరియస్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చగా నచ్చింది. స్టోరీ సింపుల్గా ఉన్న, దాన్ని కన్విన్స్ చేసిన విధానం మాత్రం సూపర్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్గా ఉంది. ఫస్ట్ 50 to 1 hour అయితే మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ లడ్డు అండ్ 3 ఫ్రెండ్స్ ఉన్న ప్రతి సీన్ అయితే హిలేరియస్గా పండినాయి. కామెడీ కూడా ఏదో ఇన్వోక్ చేద్దామని ఉండదు, సిచ్యువేషన్ తగ్గ కామెడీ అయితే పండింది. అండ్ ద రైటర్, ఈ సినిమాకి మూవీ డైరెక్టరే రైటరు, సో అదొక ప్లస్ పాయింట్ అయింది. సో రైటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ 1 hour అయితే సూపర్గా వర్కౌట్ అయింది. సో నాకు ఆఫ్టర్ 1 hour ఎప్పుడైతే వీళ్ళు గోవాకి స్టార్ట్ అవుతారో అక్కడ నుంచి మూవీ కొంచెం డౌన్ అయింది. అంత పీక్ చూసిన తర్వాత కొంచెం డౌన్ అవుతుంది, అంత కామెడీ నుంచి కొంచెం డౌన్ అవుతుంది. సో ఇంటర్వెల్ మాత్రం ఒక కాన్ఫ్లిక్ట్తోనే ఎండ్ చేస్తారు. ఇది చాలా సినిమాలో ఉన్నదే. బాయ్కి ప్లస్ ఈ నలుగురికి ఒక కాన్ఫ్లిక్ట్తోనే అయితే ఎండ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే సినిమా మొత్తం గోవాలోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా సింగిల్ పాయింట్ మీద నడుస్తూ ఉంటుంది. ప్రాబ్లం నుంచి ఎట్లా బయటికి రావాలి, సో అండ్ ఆ బాయ్ నుంచి ఎలా ఎస్కేప్ కావాలి, అదే దాని పాయింట్ మీద నడుస్తుంది. సో అక్కడక్కడ మనకి కామెడీ వర్కౌట్ అయినా ఫస్ట్ హాఫ్ ఉన్నంత హిలేరియస్గా అయితే నాకు సెకండ్ హాఫ్ అనిపించలేదు. స్టిల్ దేర్ ఆర్ సమ్ వ్యాలిడ్ పాయింట్స్, కొన్ని మంచి బ్లాక్స్ అయితే పడ్డాయి. కానీ ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయినంత అయితే వర్కౌట్ కాలేదు. నేను సెకండ్ హాఫ్లో మనకు మ్యాడ్ 1లో ఉన్న యాంథోనీ కనిపిస్తాడు, అండ్ ఆల్సో అనుదీప్ రోల్ కూడా మనకు సెకండ్ హాఫ్లోనే కనిపిస్తుంది. సో ఆ రెండు బాగానే వర్కౌట్ అయినాయి. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే నాకు ఓకేయిష్ అనిపించింది. ఇంకా క్యారెక్టర్స్లోకి వెళ్తే మనకు ఫస్ట్ పార్ట్లో ఉన్న మ్యాక్సిమం పీపుల్ అయితే సెకండ్ పార్ట్లో ఉన్నారు, కొందరిని మినహాయిస్తే. సో మ్యాక్సిమం అందరైతే ఉన్నారు. సో ఇంకా మ్యాడ్ ద లీడ్ గ్యాంగ్ అయితే అరిపించారు. సో మీరు మూవీ చూస్తున్నంతసేపు
ఒక ముగ్గురు యాక్టర్స్ని కాకుండా ఒక నలుగురు ఇంక్లూడింగ్ లడ్డు, ఒక నలుగురు యాక్టర్స్ని కాకుండా సో నలుగురు క్యాజువల్గా ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళారు, ఒక పెళ్ళికి వెళ్ళారు అన్నట్టే అనిపిస్తుంది. సో యాక్టింగ్ అయితే రాక్స్ సూపర్గా చేశారు. సో హిల్లేరియస్గా వర్కౌట్ అయింది వాళ్ళ యాక్టింగ్. అండ్ సైడ్ క్యారెక్టర్స్ వచ్చి మురళీధర్, సత్యం రాజేష్, రఘుబాబు వీళ్ళందరి అయితే బాగానే ఉన్నాయి. అండ్ బాయ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా మంచిగానే చేశారు. ప్రియాంక జవాల్కర్ క్యారెక్టర్ అయితే ఓకేష్ అనిపించింది. సో తనకున్నంత స్క్రీన్ టైంలో అయితే మంచిగానే చేసింది. అండ్ రఘుబాబు మనకు పార్ట్ 1లో వాళ్ళ ప్రిన్సిపల్ లాగా కనిపిస్తాడు. సో ఆఫ్టర్ దట్ ఇందులో ఏమో గోవాకు ఒక రిసార్ట్ ఓనర్గా కనిపిస్తాడు. ఆ ప్రిన్సిపల్ జాబ్ మానేసి ఇక్కడ రిసార్ట్ ఎందుకు పెట్టిండో అని తెలుసుకోవాలంటే మాత్రం మీరు మూవీలోనే చూడండి, కొంచెం ఫన్నే ఉంటుంది. అది కూడా మ్యాడ్ గ్యాంగ్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్ చేసిన విష్ణు అలియాస్ లడ్డు. సో పార్ట్ 1లో మనకైతే ఎలా స్టార్ట్ చేస్తారో స్టోరీ, పార్ట్ 2లో కూడా అలానే స్టార్ట్ చేసి అలానే ఏం చేశారు. సో బేసిక్గా ఈ లడ్డూయే వాళ్ళకైతే అంత స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ రైటర్ కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే, సో హీ ట్రై టు క్రియేట్ ద మ్యాజిక్ వాట్ వర్క్డ్ ఇన్ మ్యాడ్ ఫస్ట్ పార్ట్. సో అదైతే బాగానే వర్కౌట్ అయింది. సో మనమైతే పోయి చూసి నవ్వుకోవచ్చు. కానీ మ్యాడ్ 1 అంత ఉందా అంటే నాకైతే అంత అనిపించలేదు. నాకు మ్యాడ్ 1 చాలా నచ్చింది. మ్యాడ్ 1లో సాంగ్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇందులో సాంగ్స్ మ్యాడ్ 1తో కంపేర్ చేస్తే అంత రేంజ్కి లేకపోయినా ఓకేష్ ఉన్నాయి. బట్ నేను వెళ్ళి అయితే నవ్వుకోవచ్చు ఈ మూవీకి, అదొకటి గ్యారంటీ. రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే బాగున్నాయి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ బై బీమ్స్. ఫస్ట్ పార్టే నాకు సాంగ్స్ బాగా అనిపించినాయి సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఓకే, బాగానే ఉంది. అండ్ ఎడిటింగ్ బై నవీన్ నూలి ఈజ్ డీసెంట్. అండ్ సినిమాటోగ్రఫీ బై శ్యామ్ దత్ ఈజ్ నైస్, బాగానే తీసిండు. అండ్ గోవాని బాగా క్యాప్చర్ అయితే చేసిరు. అండ్ నాకు ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఆ పెళ్లి సీక్వెన్సెస్ కూడా బాగా క్యాప్చర్ చేసిండు. ఇందులో మనకైతే పార్ట్ 1లో కనిపించిన లీడ్ యాక్ట్రెస్ అయితే ఎవరు కనిపించలేదు. జస్ట్ ఆన్ ద ఫోన్ ఆర్ వాళ్ళ గురించి చెప్పడం తప్ప వాళ్ళైతే ఇక్కడ ఈ మూవీలో అయితే కనిపించరు. సో మేబీ మ్యాడ్ 3లో కనిపిస్తారేమో, బట్ ఈ మూవీలో అయితే వాళ్ళు కనిపించలేదు. సో ఓవరాల్గా ఒక 2 hours 10 minutes అట్లా మనం రిలీఫ్ అయ్యి హాయిగా పోయి నవ్వుకోవడానికి అయితే హాయిగా నవ్వుకోవచ్చు. సో ఈ మూవీకి అయితే మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, నో ఇష్యూస్. అక్కడ 2-3 సీన్లు తప్పిస్తే సినిమా మొత్తం బాగానే ఉంది. సో ఫ్యామిలీతో పోవడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. సో ఇది మన ఈరోజు మ్యాడ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో రేపైతే ఒకవేళ కుదిరితే రాబిన్ హుడ్ చూస్తా. సో ఆ మూవీ అయితే రివ్యూ కూడా పెడతా. సో ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.